ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకుని పాపం అడిగే విషయంలో ఒకవేళ నేను అన్ని ఇప్పుడు చెప్పకపోయినా కూడా మీరు ఏం చేయాలంటే యేసు ప్రభు నామంలో క్షమాపణ అడుగుతామండి చేసిన పాపానికి. తర్వాత యేసు ప్రభు రక్తంతో ఆ పాపాన్ని తుడిచివేయాలి. మూడోది ఏంటి, ఆ పాపం చేయటం వల్ల మనలో ఒక దయ్యం వస్తుంది, దాన్ని యేసు ప్రభు నామంలో బయటకు వెళ్ళగొట్టాలి. 3 పనులు చేయాలి ఒక్కొక్క పాపానికి. కొంచెం మీరు మైండ్లో పెట్టుకుని, ఇప్పుడు నేను అన్ని చెప్పకపోయినా సరే మీరు దాని తర్వాత అయినా వ్యక్తిగతంగా కూర్చొని రాసుకోండి. నేను కూడా ఇట్లా రాశాను, ఈ బైబిల్ రాశాను, నేను నా వ్యక్తిగతంగా కూడా రాసుకుని వాటిని ఒప్పుకొని చేశాను. అట్లా నేను తెలిసింది కాబట్టి ఎవరిది వాడు చేయండి. అట్లా రాసినట్లు ఈ కొన్ని వరకు నాకు చెప్దాము. పరిశుద్ధుడైన తండ్రి, నేను మీకు విరోధముగా మీ స్థానములో విగ్రహమును దేవునిగా పూజించుకుని భూమి మీద కొన్ని విగ్రహారాధన స్థలములైన గుణదల, నాగపట్నము, తిరుపతి మొదలైన స్థలములకు వెళ్ళి మీకు విరోధముగా సాతాను దేవుడని ఆరాధించుకుని ఈ నా పాపమును బట్టి నన్ను క్షమించి యేసు ప్రభు రక్తముతో నా పాపమును తుడిచివేయండి. తుడిచివేసినందుని బట్టి మీకు నా వందనములు. వాస్తు సిద్ధాంతములు, జ్యోతిష్యము, వార ఫలాలు, హస్తరేఖలు, జాతక చక్రము, జాతక రాసులు, నక్షత్రములను బట్టి పేరు పెట్టడం, న్యూమరాలజీ, సోది చెప్పించుకోవడం, తాయెత్తులు, తాడు వేయించుట, ఆంచనలు వేయించుకునుట మొదలైన పాపములను బట్టి మీకు విరోధంగా చేసిన ఈ పాపములన్నింటిని బట్టి యేసు ప్రభు నామములో నన్ను క్షమించండి. యేసు ప్రభు రక్తంతో నా ప్రతి పాపమును తుడిచివేయండి. మీకు నా వందనములు. సినిమాలు చూడడం, టీవీ, రేడియోలు చూడడం, వినడం, చనిపోతే బాగుండు అని అనుకోవడం, లేక పలకడం కానీ, చనిపోవడానికి ఏదైనా ప్రయత్నం చేయడము, ఈ మా పాపములను బట్టి నన్ను క్షమించండి. యేసు ప్రభు రక్తంతో తండ్రి అయిన దేవా, మీరు నన్ను పవిత్రపరచండి. నన్ను క్షమించడాన్ని బట్టి మీకు నా వందనములు. ఎవరి మీదైనా పగ, ద్వేషము, ఆ పేర్లు కూడా చెప్పవచ్చు, వ్యక్తిగతంగా చెప్పవచ్చు. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ఇంకా ఎవరి మీద క్షమించాలని మనసు ఉందా, వారిని యేసు ప్రభు నామములో మీరు నన్ను క్షమించినట్లుగానే నేను వారిని క్షమించుచున్నాను. క్షమించే మనసు ఇచ్చినందుని బట్టి మీకు నా వందనములు. విగ్రహాలకు అర్పితమైనటువంటి ఆహారము, మా పలహారము, మాంసము, విగ్రహాలకు సంబంధించిన ఉత్సవములలో పాల్గొనడము, పుట్టలో పాములకు పాలు పోయడం, కోడి, మేక లాంటి వాటిని విగ్రహములకు అర్పించడం ద్వారా రక్తము చిందించి మీకు విరోధముగా నేను చేసిన ఈ పాపములన్నిటిని బట్టి తండ్రి దేవా, యేసు ప్రభు నామములో నన్ను క్షమించండి. యేసు ప్రభు రక్తముతో నా పాపములను తుడిచివేయండి. తుడిచివేసినందుని బట్టి మీకు నా వందనములు. ఎవరి శవముకైనా పూలమాల వేసి నమస్కరించడం, శవములకు
పూలమాలలు వేసి నమస్కరించడం, చనిపోయిన వారి కొరకు దొంగ ఏడుపు ఏడవడం, ఎక్కడైనా భయపడిన స్థితి, నేను ఎలా బ్రతకాలి, నా కుటుంబం ఎలా పోషించాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, వారి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అనే దిగులు పడి దేవుడు లేనట్లుగా నా భయము, నా మాటలు, నా ప్రవర్తన వీటన్నిటిని బట్టి మీకు విరోధముగా చేసిన తలంపు, మాటలు, క్రియలన్నిటిని బట్టి మీ దయ చొప్పున యేసు ప్రభు నామంలో నన్ను క్షమించండి. క్షమించినందును బట్టి మీకు నా వందనములు. గర్భంలో ఉండగానే తల్లి తండ్రి నా గురించి ఏమి మాట్లాడి తలంచి ఉన్నారు, మీకు వ్యతిరేకంగా చేసిన మాట క్రియన్నిటిని బట్టి, ఆ తృణీకారపు మనసును బట్టి నా మీద ఆ ప్రభావము ఏలుబడి చేయకుండాట్లుగా తండ్రి అయిన దేవ యేసు ప్రభు నామములో నన్ను క్షమించి వారి మాటల ప్రభావము నా మీద లేకున్నట్లుగా యేసు ప్రభు రక్తముతో నన్ను, నా పాపములన్నిటినీ విడిచివేయండి. క్షమించినందుని బట్టి మీకు నా వందనములు. యేసు ప్రభువుని దేవుడని ఆరాధించకుండా ఆయన విషయమై నాకు జరిగిన అవమానము, కీడు, నష్టమును బట్టి యేసు ప్రభా నువ్వేంటి, నాకే ఎందుకు ఇలాగ చేస్తుంది, అలాగా వ్యతిరేకమైన సనుగుడు నా హృదయంలో ఉన్నది. ఈ మా పాపమును బట్టి మీ దయ చొప్పున నన్ను క్షమించండి. యేసు ప్రభు రక్తముతో ఈ పాపం అంతటిని విడిచివేయండి. విడిచేసినందుని బట్టి మీకు నా వందనములు. భార్య భర్త ఒకరి విషయంలో ఒకరము నమ్మకముగా లేని ఈ నా పాపమును క్షమించండి. తల్లిదండ్రుల విషయంలో విధేయునిగా లేని నా అవిధేయత అంతటిని నన్ను క్షమించండి. క్షమించడం బట్టి మీకు నా వందనములు. ధనాపేక్ష, భవిష్యత్తుకు వచ్చిన ఆందోళన, ఈ నా పాపం అంతటిని బట్టి నన్ను క్షమించండి. క్షమించడం బట్టి మీకు నా వందనములు. చేతబడి, మంత్ర విద్య మొదలైన సాతాను యొక్క తంత్రములతో కూడిన నాలో ఉన్న మీకు వ్యతిరేకమైన ఆలోచనలన్నిటిని బట్టి యేసు ప్రభు నామములో క్షమించి వాటి ప్రభావం అంతటిని యేసు ప్రభు రక్తముతో తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీకు నా వందనములు. ఇంకా బైబిల్లో రాయబడినటువంటి ఆ పాపం గురించి మనం ఒక్కొక్కటి వస్తున్నామండి. అది మొదటిగా హృదయానికి సంబంధించినటువంటి పాపములు. హృదయమును కఠినపరుచుకున్న నా పాపమును బట్టి క్షమించండి. మీ కుమారుడైన యేసు ప్రభు రక్తముతో నా పాపం అంతటిని తుడిచివేయండి. మీకు నా వందనములు. విశ్వాసఘాతకుల
మార్గమును అనుసరించిన నా పాపమంతటిని, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషణలు, ఒక స్త్రీని మొహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడను. విశ్వాసమూలము కానిది దురాశ, తన సహోదరుని ద్వేషించేవాడు, నరహంతకుడు, పిరికితనము, అవిశ్వాసము, అసహ్యత, అబద్ధము, మంత్ర విద్య, జారచోరత్వములు, కఠిన హృదయములు, విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సు, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టి, హేయ క్రియలు, బుద్ధిహీనత, యేసుక్రీస్తు విషయమైన అభ్యంతరపడుట, అల్ప విశ్వాసము, చింతించుట మొదలైన నా పాపములన్నిటిని బట్టి మీ దయ చొప్పున నన్ను క్షమించండి మరియు యేసు ప్రభు రక్తముతో నా పాపం అంతటిని తుడిచివేయండి. తుడిచివేసినందుకు బట్టి మీకు నా వందనములు. దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము, భయము, బెదురు, బలహీనత, దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు, అవిధేయత, సమాధాన పడకపోవుట, అభ్యంతరపడుట, శత్రువును ప్రేమించలేకపోవుట, క్షమించలేకపోవుట, భిన్నాభిప్రాయములు, దేహంని చంపువారికి భయపడట, మనుషుల ఎదుట యేసు ప్రభువును ఎరుగుననుట, ద్వేషించుట, హృదయము దేవునికి దూరంగా ఉండుట, పెదవులతో గణపరచుట, లేమిలో ఉన్న వారి ఎడల కనికరము చూపకపోవట, కడుపు మంట, దేవునిని నమ్మకపోవట, నా పాపములన్నిటిని బట్టి యేసు ప్రభు నామములో తండ్రి దేవా నన్ను క్షమించండి. యేసు ప్రభు రక్తముతో నా పాపములన్నిటిని విడిచివేయండి. విడిచివేసినందుకు బట్టి మీకు నా వందనములు. విగ్రహానికి సంబంధించిన పాపం అంటే బంగారం కూడను దేవతగా ఆరాధించుట, ఏమైనా దేవతలకు బలిపీఠం కట్టించుట, మనిషి తాను పెట్టుకున్న విగ్రహం వల్ల యూదామారు పాపం చేయటం కారణలేదు. అట్లాగే మనం కూడా ఏమైనా చేశాం. తర్వాత కామాతురత, విగ్రహములను పూజించుట, విగ్రహములకు బలులను అర్పించుట, హృదయానికి ఉన్నటువంటి మూర్ఖత చెప్పున ప్రవర్తించి అనుసరించుట, బలిపీఠము కట్టించుట, బలిపీఠము కట్టించుట, యెహోవా ఆజ్ఞలకు లోబడక ఇతరమైన వాటికి ధూపం వేయుట, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు తీసుకు చంపిన దానిని, రక్తమును సేవించుట. ఈయన మా పాపములన్నిటిని బట్టి దయగల తండ్రి యేసు ప్రభు నామములో నన్ను క్షమించి
నా పాపం అంతటిని యేసు ప్రభు రక్తంతో తుడిచివేయండి. తుడిచివేసినందుని బట్టి మీకు నా వందనములు. క్రూర ముఖములకు కానీ దాని ప్రతిభకు కానీ నమస్కారం చేయుట, సాతాను సింహాసనం ఉన్న స్థలములో కాపురం ఉండుట, విగ్రహములు ఫలించిన వాటిని తినుట, విగ్రహములు తప్ప చూచుట, పర్వతముల శిఖరముల మీద బలులు అర్పించుట, కొండల మీద ధూపము వేయుట, విగ్రహ నిర్మాణం నందు తమ వెండి బంగారములు వినియోగించుట, పాపములకు ఆధారముకు బలిపీఠములను కట్టుట, పర్వతముల మీద భోజనము చేయుట, గుణదర పట్టణం మొదలైన స్థలాలకు వెళ్ళి చేసినటువంటి ఈ మా పాపములను పాపములన్నిటిని మీ దయ చొప్పున క్షమించండి. తమకు బలమును తమ బలమునే తమకు దేవతగా భావించుట, సాతానుకు సాగిలపడి నమస్కరించుట, ఈ పాపములన్నిటిని బట్టి మీ దయ చొప్పున యేసు ప్రభు నామమున ఆయన శిలువ కార్యం ద్వారా నన్ను క్షమించండి. యేసు ప్రభు రక్తంతో పాపమంతటిని తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీకు నా వందనములు. రక్త సంబంధుల ఇవన్నీ శరీరకాలం అండి, శరీరకాలం గురించినటువంటి పాపం ఇది. రక్త సంబంధుల మాలాచరణ తీట, స్త్రీని బలవంతము చేసి అవమానపరచుట, శరీర కార్యములు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మోసపోవుట, జారత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ఆడంగితనము, పురుష సంయోగము, దొంగతనము, లోపము, త్రాగుబోతుతనము, దూషణ, దోచుకునుట, ఈ నా పాపములను బట్టి దయగలిగిన తండ్రి యేసు ప్రభు నామములో నన్ను క్షమించండి. యేసు ప్రభు రక్తంతో నా పాపం అంతటిని తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీకు నా వందనములు. జారత్వము, తిట్టిపోతుతనము, తాగుబోతుతనము, దోచుకొనుట, భ్రష్టత్వము, కామ వికార శ్రేష్ఠులు, లంచం పుచ్చుకొనుట, అప్పిచ్చుట, వడ్డీ పుచ్చుకొనుట, పొరుగు వారిని బాధించుచు బలవంతముగా దోచుకొనుట, అన్యాయ లాభము, కామాతురత, శరీరాశలు, శరీర మాలిన్యములు, పరుల జోలికి పోవుట, సోమరితనము, నిష్ఫలుల ఉండుట, మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుట, భోగముల యందు సుఖించుట, వ్యభిచారమును చూచి ఆశించు పాపము మానలేని కన్నులు, శరీర సంబంధమైన దురాశ, లోక మాలిన్యము, లోకమును ప్రేమించుట, శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము, తలల ద్వారా శరీరములు
అపవిత్రపరచుకుంటా మాంసాపేక్ష మొదలైన నా పాపములన్నిటిని బట్టి తండ్రి దేవ మీ కుమారుడైన యేసు ప్రభు నామములో క్షమించి యేసు ప్రభు రక్తము ద్వారా నా పాపములన్నిటిని తుడిచివేయండి. తుడిచిన సమయం బట్టి మీకు నా వందనములు. మనసుకు సంబంధించిన పాపం చెప్తున్నారు. పగ పెట్టుకుంటా, దురాలోచన చేయట, యెహోవాకు కోపం పుట్టించుట, మూర్ఖమైనటువంటి యోచన, దురాభిమాన పాపము, దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, గుండెములాడుట, అపవాదము, దేవద్వేషము, హింస, అహంకారము, బింకములాడుట, చెడ్డ వాటిని కల్పించుట, తల్లిదండ్రులకు అవిధేయత చూపుట, అవివేకము, మాట తప్పుట, అనురాగరహితము, నిర్దయ మొదలైన నా పాపములన్నిటిని బట్టి తండ్రి అయిన దేవ యేసు ప్రభు నామములో నన్ను క్షమించి యేసు ప్రభు రక్తముతో నా పాపములన్నిటిని తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీకు నా వందనములు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట నుండి వచ్చు బూతులు, అబద్ధమాడుట, సకల దుర్నీతి, మనసులో విగ్రహములను నిలుపుకొని దోషమును కలుగజేసుకొని అభ్యంతరమును ఎదుట పెట్టుకొనుట, వ్యభిచార మనస్సు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను కామ వికారములైనను, పోకిరి శ్రేష్ఠులు, కలహములు, మత్సరములు, అమర్యాదగా నడుచుకొనుట, మనుజాసలు, శరీరమందు జీవించుట, పోకిరి చేష్టలు, దురాశలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, అన్ని జనుల ఇష్టము నెరవేర్చుట, దుర్వ్యాపారము, దుర్లాభాపేక్ష, చింత, అస్థిరత్వము, మనసు మార్చుకొనకుండుట, ప్రభు సెలవులేకని పదోన్నతిని కోరుట మొదలైన పాపములన్నిటిని బట్టి తండ్రి అయిన దేవ యేసు ప్రభు నామములో నా పాపములన్నిటిని క్షమించండి. యేసు ప్రభు రక్తముతో నా పాపములంతటిని తుడిచివేయండి. తుడిచివేసిన అందును బట్టి మీకు నా వందనములు. నెక్స్ట్ మోసము సంబంధించినవి, దుర్మార్గములు, కూలి వారిని బాధించుట, జీతమీయక తన పొరుగు వారి చేత ఊరకయ్యే కొలువు చేయించుకునుట, చేలు కోసిన పని వారికి కూలి ఇవ్వకపోవుట, దుష్టత్వమును కప్పిపెట్టుట మొదలైన పాపములన్నిటిని బట్టి యేసు ప్రభు నామములో తండ్రి అయిన దేవ నన్ను క్షమించి యేసు ప్రభు రక్తముతో నా పాపములన్నిటిని తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీ
నా వందనములు. క్రియల ద్వారా చేసే పాపములు, సత్క్రియ చేయకపోవట, వంచన చేయుట, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించకపోవట, దేవుడి రూపము కాకుండా అంటే యేసు ప్రభు కాకుండా వేరొక దేవుణ్ణి నేను దేవుడిగా కలిగి ఉన్న నా పాపమును, వేరే రూపం కలిగిన విగ్రహమును చేసుకుంటా, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించుట, తండ్రిని తల్లిని సన్మానించకపోవట, నరహత్య చేయు ఆలోచన చేయుట, వ్యభిచారం చేయు ఆలోచన, దొంగిలించుట, పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకుట, పొరుగు వానిది ఆశించుట, మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయుట, ప్రార్థన చేయకుండా దేవునికి స్తోత్రము చేయకపోవట, లంచం పుచ్చుకొనుట, రక్తముతో తినుట, అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము, అన్నదమ్ములలో జగడములు పుట్టించుట మొదలైన పాపలన్నిటిని బట్టి తండ్రి అయిన దేవ యేసు ప్రభు నామమున నన్ను క్షమించండి. యేసు ప్రభు రక్తముతో నా పాపలన్నిటిని తుడిచివేయండి. తుడిచివేసిన అందుని బట్టి నీకు నా వందనములు. దోషక్రియలను చేయుట, దోషక్రియలను చేయుట, యేసుక్రీస్తును శత్రువుకు అప్పగించుట, మేలైనది చేయలేనిదియు అలాగూ చేయకుండా ప్రభు అయిన దేవునికి మొక్కక ఆయనను మాత్రమే సేవింపకుండుట, భార్యను విడనాడుట, విడనాడబడిన దాన్ని పెళ్ళాడుట, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధం ఆడుటయు, హత్య చేయటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, ప్రభు అయిన దేవుని శోధించుట, నరహత్య, ఘోరమైన కాముకత్వము జరిగించుట, దోషము, చెడుతనము, మోసమును అభ్యాసము చేయుట, దోచుకొనుట, న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చుట. ఈ పాపములన్నిటిని బట్టి దయగల తండ్రి యేసు ప్రభు నామమున నన్ను క్షమించండి. మీ కుమారుడైన యేసు ప్రభు రక్తముతో నా పాపములన్నిటిని తుడిచివేయండి. తుడిచివేసిన అందును బట్టి మీకు నా వందనములు. తనది కాని దానిని ఆక్రమించుట, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనుట, దోష నివృత్తి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చి పేదవారిని అన్యాయము చేయుట, బలాత్కారము చేయుచు దొంగిలించుట, దీనులను దరిద్రులను హింసించుట, అన్యాయముగా పరదేశము బాధించుట, వడ్డీకి అప్పించుట, లాభము చేపట్టుట, అన్యాయము చేయుట, పక్షపాతముగా న్యాయం తీర్చుట,
దీనులను దరిద్రులను బాధ పెట్టుట, బలత్కారము చేయుట, నష్టము కలుగ చేయుట, తాకట్టు చెల్లింపకపోవుట, విగ్రహముల తట్టు చూచి హేయ క్రియలు జరిగించుట, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుట, లాభము చేపట్టుట మొదలైన పాపములన్నిటిని బట్టి తండ్రి దేవ యేసు ప్రభు నామమున నా పాపములన్నిటిని క్షమించండి. యేసు ప్రభు రక్తముతో నా పాపములన్నిటిని తుడిచివేయండి. తుడిచివేసినందుని బట్టి మీకు నా వందనము. నాలుగు గురించి పాపం అండి: సనుగుట, మాట వినకపోవుట, విస్తారమైన మాటలలో దోషము, హత్తిపోటు వంటి మాటలు, పెదవుల వలన దోషము, అపాయకరమైన గురి, పాపము చేయలేదని చెప్పుట, పరిశుద్ధాత్మ విషయము దోషము చేయుట, తన సహోదరుల మీద కోపపడుట, వ్యర్థులని చెప్పుట, ఈ నా పాపములను బట్టి దయగల తండ్రి యేసు ప్రభు నామములో నన్ను క్షమించండి. క్షమించందుని బట్టి మీకు నా వందనములు. ఎదుటి వారి విషయంలో తీర్పు తీర్చుట, బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు మొదలైన పాపములను బట్టి తండ్రి దేవ నన్ను క్షమించండి. యేసు ప్రభు రక్తముతో నా పాపములన్నిటినీ తుడిచివేయండి. తుడిచివేసినందుని బట్టి మీకు నా వందనములు. పాపము లేని వారమని చెప్పుకొనుట, అన్యాయ తీర్చుట, యెహోవా మాట వినకపోవుట, ఒట్టు పెట్టుకొనుట, ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు వచించుట, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుట, తల్లిని తండ్రిని దూషించుట, తన సహోదరుని మీద కోపపడుట, వ్యర్థుడ, ద్రోహి అని చెప్పుట, చెడ్డదాన్ని పలుకుట, కపటపు మాటలు చెప్పుట, జగడమాడుట, అజ్ఞానముగా మాట్లాడుట, మూర్ఖత, కొండములు చెప్పుట, జగడము, కలహము, తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టుట, అప్రమాణము, ఒట్టు పెట్టుకొనుట, అపనింద, దేవదూషణ, తెలియని విషయములను దూషించుట, వ్యర్థమైన దంభపు మాటలు చెప్పుట, అపహసించుట, అబద్ధమాడి సత్యము జరిగింపకుండుట, లోక సంబంధమైన మాటలు మాట్లాడుట, యేసు ప్రభు బోధయందు నిలవకపోవుట, ఈ నా పాపములన్నిటిని బట్టి తండ్రి దేవ యేసు ప్రభు నామములో నన్ను క్షమించి యేసు ప్రభు రక్తంతో నా పాపములన్నిటిని తుడిచివేయండి. తుడిచివేసినందుని బట్టి మీకు నా వందనములు. ఇంకా 4 గురించి ఉన్నాయి, అవి కూడా చెప్తాం. గ్రహింపనే విషయం గురించి దూషించుట, నిశ్చికములు, బింకములు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము, కొండెములాడుట,
సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెములాడుట, అపవాదములు, దేవద్వేషులు, హింస, అహంకారము, టీకములాడుట, చెడ్డ వాటిని కల్పించుట, తల్లిదండ్రులకు అవిధేయత, అవివేకము, వ్యర్థమైన ప్రతి మాటను బట్టి తండ్రి అయిన దేవ, నా పాపములన్నిటినీ యేసు ప్రభు నామములో క్షమించి యేసు ప్రభు రక్తంతో నా పాపములన్నిటినీ తుడిచివేయండి. చేసినందును బట్టి మీకు నా వందనములు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, బూతులు, అవిధేయత, మధురబూతు మాటలు, దుర్లాభము కొరకు ఉపదేశించుట, మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలు, నాలుగుతో మోసము చేయుట, పెరిగితనము, అవిశ్వాసము మొదలైన నా పాపములన్నిటిని బట్టి నన్ను క్షమించండి. యేసు ప్రభు నామములో క్షమించి ఆయన రక్తముతో నా ప్రతి పాపమును తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి తండ్రి అయిన దేవ, మీకు నా వందనములు. జ్ఞానం సంబంధించిన పాపము, దూరదృష్టి లేకపోవడం, దూరదృష్టి లేనితనము, వివేక శూన్యము, అపార్థము చేసుకుంటా, దేవుని ఎదుగుకపోవట, లేఖనముల శక్తి తెలియకపోవట, దేవుని శక్తి తెలియకపోవట, స్వాభావికమైన తెలివితో తమను తాము నాశనం చేసుకుంటా, ఈ నా పాపలన్నిటిని బట్టి దయగల తండ్రి నన్ను క్షమించి యేసు ప్రభు రక్తముతో నా ప్రతి పాపము తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీకు నా వందనములు. ద్రాక్షరసం కాదుట, ఇవన్నీ రసం గురించి చెప్తాను. ఇప్పుడు ద్రాక్షరసం కాదుట, వ్యభిచార ప్రేమ చేయుట, మొదలైన పాపములను బట్టి నన్ను క్షమించండి. యేసు ప్రభు రక్తముతో నా ప్రతి పాపమును తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి తండ్రి అయిన దేవ, మీకు నా వందనములు. క్రియల ద్వారా చేసిన పాపములను ద్రవ్యమునకై నీతి మంత్రము అమ్మివేట, పాదరక్షల కొరకై పేదవారిని అమ్ముట, దరిద్ర నోటిలో మన్ను వేయటకు బహు ఆశపడట, దీనుల త్రోవకు అడ్డము వచ్చుట, తండ్రి కుమారుడు ఒక దారిని ఎక్కుంటా, తాకట్టుగా ఉంచబడిన బట్టలు అప్పగించకపోవట, జుర్మానా సొమ్ముతో కొన్ని ద్రాక్షరసం పాలన చేయట, తర్వాత కీడు చేయుట, అన్యాయం చేయుట, దుర్మార్గత, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుట, ముత్యములు పందులకు వేయుట, మృతులను వెంబడించుట, అక్రమమైన క్రియలు చేయుట, దేవుని అడగకపోవుట, వెదగకపోవుట, తట్టకపోవుట, తన అసలు ఎత్తుకొని క్రీస్తును వెంబడించకపోవుట, తప్పు మార్గంలో నడుచుట, పోకిరి చేష్టల చేత మరులు కొల్పుట, పరిశుద్ధాజ్ఞ నుండి తొలగిపోవుట,
దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టకపోవట, బలవంతుని బంధింపలేకపోవట, దేవుని పక్షముగా ఉండకపోవట, తండ్రి చిత్తము చేయకపోవట, చీకటిలో నడుచుట, ఆజ్ఞలను గైకొనకపోవట, దేవుని మందిరమును దొంగల గుహగా చేయుట, కుమారుని సన్మానించకపోవట, రహస్యముగా జొరబడుట, సమాధులు కట్టించు గోరీలను శృంగారించుట మొదలైన పాపలన్నింటిని బట్టి తండ్రి ఉన్న దేవ, యేసు ప్రభు నామమును నన్ను క్షమించి యేసు ప్రభు రక్తము ద్వారా నా ప్రతి పాపమును తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీకు నా వందనములు. వేషధారణ గురించిన పాపములు, స్త్రీ పురుష వేషము వేసుకునుట, పురుషుడు స్త్రీ వేషము ధరించుట, తీగె ముక్కునకు పెట్టుకొనుట, తీగె ముక్కునకు పెట్టుకొనుట, దేవుని మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు దూపం పెట్టారు. జడలు అమ్ముకుంట, బంగారు నగలు పెట్టుకుంట, వెలుపలి అలంకారము, అబద్ధ ప్రవచనము, అబద్ధ బోధ, కల్పన వాక్యములు, అబద్ధ ప్రవక్త విషయంలో అజాగ్రత్తగా ఉంట, పరశరీరానుసారం దోపు అజితేంద్రియత్వము మొదలైన పాపలన్నిటిని బట్టి తండ్రి ఉన్న దేవ, యేసు ప్రభు నామములో నన్ను క్షమించి యేసు ప్రభు రక్తముతో నా పాపలన్నిటిని క్షమించండి. యేసు ప్రభు రక్తంతో తుడిచివేయండి. మీకు నా వందనము. గర్వం గురించి తను తాను హెచ్చించుకొనుట, విందుల అగ్రస్థానము కోరుట, బోధకులని పిలిపించుకొనుట, గురువులని పిలిపించుకొనుట మొదలైన నా గర్వం అంతటిని బట్టి నన్ను క్షమించి యేసు ప్రభు రక్తముతో నా పాపములను తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీకు నా వందనములు. జ్యోతిష్యం చెప్పించుకోవడం అనే పాపం గురించి, కుమారులైన కుమార్తెలైనను అగ్నిగుండము దాటించుట, శకునము చెప్పి సోదిగాని, మేఘ శకునమును, సర్పశకునము, చిల్లంగి, మాంత్రికుడు, ఇంద్రజాలము, కర్ణపిశాచి మొదలైన దయ్యముల వద్ద విచారణ చేయుట, తిరుగుబాటు, సోద చెప్పించుకుంటా, మూర్ఖత, విగ్రహము, గృహదేవతలను పూజించుట, మంత్ర విద్యను అవలంబించుట, యెహోవా నామమును బట్టి అబద్ధము ప్రకటించుట, అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుట, దర్శనమేమియో కలగకున్నను స్వబుద్ధిని అనుసరించుట, వ్యభిచారులైన చెడ్డతరము వారు చూచి క్రియ చేయుట, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుట, ప్రవక్తలు వ్యర్థమైన దర్శనము కనుట, ప్రవక్తలు వ్యర్థమైన దర్శనము కనుట, యెహోవా ఏమీ
సెలవీయనప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుట ఒట్టి సోదిగాండ్రై జల్లు కట్టిన వంటి గోడలకు గచ్చపోత పోయేవారు మొదలైన పాపలన్నిటిని బట్టి తండ్రి అయిన దేవ యేసు ప్రభు నామములో నన్ను క్షమించి యేసు ప్రభు రక్తంతో నా పాపం అంతటిని తుడిచివేయండి. చేసినందును బట్టి మీకు నా వందనములు. తిరుగుబాటుతనం అనే పాపం గురించి అతిక్రమము, నాయకుడికి విరోధంగా లేచుట, తన పొరుగు వారిని తిరస్కరించుట, త్రోవ తప్పి తమకి ఇష్టమైన త్రోవకు తొలుగుట, తిరుగుబాటు, ద్రోహము చేసే మనసు, యెహోవా మాట వెనుక విరోధముగా పాపము చేయుట, దేవుని చిత్తము చొప్పున జరిగింపక ఉండుట, భేదమును పుట్టించుట, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడుట, దేవుని మీద తిరుగుబాటు చేయుట, దేవుని ఆజ్ఞలను విధులను అనుసరించుట మానుట, పాపమును దృష్టించి చెడుతనం నందు ప్రవర్తించు తిరుగుబాటు చేయుట మొదలైన నా తిరుగుబాటు అనే పాపములన్నిటిని బట్టి యేసు ప్రభు నామములో తండ్రి అయిన దేవ నన్ను క్షమించి యేసు ప్రభు రక్తముతో నా పాపం అంతటిని తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీకు నా వందనములు. ధర్మశాస్త్రం అతిక్రమించి దేవుని మాట వెనుక తిరుగుబాటు చేయుట, దేవునికి లోబడకపోవుట, దేవుని యొద్దకు తిరిగి రాకపోవుట, యెహోవాకు విశ్వాసఘాతకులగుట, దేవుణ్ణి సన్మానించకపోవుట, దేవుని విసర్జించుట, లోబడకపోవుట, వాక్యమునకు అవిధేయత చూపుట, ప్రభుత్వమును నిరాకరించుట, స్వేచ్ఛాపరులను మహాత్ములను దూషించుట, దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమించుట, తనకు తానే వేరుపడుట, నీతికి విరోధముగా నడుచుకొనుట, ముఖము తిప్పుకొనుట, తండ్రి కుమారుణ్ణి ఒప్పుకొనకపోవుట, సహోదరుని ప్రేమించకపోవుట, యేసు ప్రభువును ఒప్పుకొనకపోవుట, తాను సంగమునకు రాకుండా వచ్చే వారిని ఆటంకపరిచే పాపలన్నిటిని బట్టి తండ్రి యేసు ప్రభు నామము నన్ను క్షమించి యేసు ప్రభు రక్తముతో నా పాపం అంతటిని తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీకు నా వందనములు. ఇంకా వేరే కొన్ని ప్రత్యేకమైనటువంటి పాపములు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం వరకు ఉన్నటువంటి కొన్ని పాపం కూడా చెప్పారు. అన్ని జనులు నడుచుకుంటా అంధకారమైన మనస్సు, హృదయ కాఠిన్యము, అజ్ఞానము తమ మనసులకు కలిగిన యథార్థత అనుసరించి నడుచుకుంట, సిగ్గులేనితనము, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ
తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునుట, మోసకరమైన దురాశ, ప్రాచీన స్వభావము, అబద్ధమాడుట, అపవాదికి చోటిచ్చుట, దొంగిలుట, దుర్భాష పలుకుట, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుట, ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము, జారత్వము, అపవిత్రత, లోపత్వము, బూతులు, పోకిరి మాటలు, సరస్వతులు, వ్యభిచారము, అపవిత్రత, విగ్రహారాధకుడై లోబి, వ్యర్థమైన మాటల వలన మోసపోవుట, అవిధేయత, అవిధేయులతో పాలివారంట, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారంట, సమయమును వ్యర్థము చేయుట, అవివేకము, మద్యముతో మత్తులయుడుట, దుర్వ్యాపారము, ప్రభువుకు లోబడి ఉండకపోవుట, కళంకము, ముడత, భార్య భర్త యందు భయం కలిగి ఉండకపోవుట, తల్లిదండ్రులకు అవిధేయత చూపకపోవుట, తల్లిదండ్రులకు విధేయత చూపకపోవుట, దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించకపోవుట మొదలైన నా పాపములన్నిటిని బట్టి తండ్రి అయిన దేవ యేసు ప్రభు నామమున క్షమించి ఆయన రక్తముతో నా ప్రతి పాపమును తుడిచివేయండి. తుడిచివేసినందును బట్టి మీకు నా వందనములు. ఆమేన్.